హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. జేఎల్ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ డేట్ జేఎల్ మ్యాథ్స్కి సెప్టెంబర్ 14న ఉంది. సో ఈ 100 రోజులు ప్రిపరేషన్లో చాలా కీలకం. ఇప్పటివరకు మనం ప్రిపరేషన్ అయినా సరే, లేకపోతే ఇప్పుడు ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకు కూడా ఈ 100 రోజులు ప్లాన్ చేసుకొని కరెక్ట్గా వర్కౌట్ చేస్తే 100కి 100% మనం సక్సెస్ అవ్వచ్చు. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీకోసం 100 డేస్ ప్రణాళిక ఫర్ జేఎల్ మ్యాథ్స్ అనే వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏమందిస్తామంటే అసలు ఉన్న ఈ 100 రోజుల సమయాన్ని ఏ విధంగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి, రోజులో ప్రతి క్షణాన్ని ప్రతి నిమిషాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, అసలు ప్లాన్ ఏ విధంగా ఉండాలి, మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలన్నది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్, ప్రతి రోజులో మనకి ఉన్న 24 గంటల సమయాన్ని ఫర్ 24 అవర్స్ ఆఫ్ టైంని నేను ఏం చేస్తానంటే దీన్ని 1/3 రూల్ అంటాను. 1/3 రూల్ అంటే నేను 24 గంటల సమయాన్ని 3 భాగాలు చేస్తా. సో ఒక భాగం 8 అవర్స్, ఒక భాగం 8 అవర్స్, ఒక భాగం 8 అవర్స్. ఇందులో కంప్లీట్ ఒక భాగం ఏంటంటే రెస్ట్ అండ్ స్లీప్ టైం. ఓకే, ఖచ్చితంగా మనము సరైన నిద్ర అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ప్రిపరేషన్లో. అప్పుడే మనం మెదడు చురుగ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ 16 గంటల్ని కూడా మనం పర్ఫెక్ట్గా ఉపయోగించుకోగలుగుతాం. సో నిద్ర లేకుండా చదువుదాం, నిద్రాహారాలు మానేసి చదువుదామని కాకుండా కంటిన్యూగా నిద్రపోండి, సరైన సమయానికి తినండి, దానికి కూడా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకోండి. ఓకే, సో కనీసం 8 గంటల నిద్ర అనేది కంపల్సరీ అవసరం. ఇక మిగిలిన 16 గంటల సమయం ఉంటుంది. 16 గంటల్లో దీన్ని 1/3కి అప్లై చేయాలంటే 15తో డివైడ్ చేస్తే ఒక 5 అవర్స్ ఆఫ్ టైం అనేది మనం తీసుకోవచ్చు. 16 గంటల్లో 5 గంటల టైంని మన పర్సనల్ కేర్ మన పర్సనల్ వర్క్స్ కోసం ఉపయోగిస్తాం. భోజనం చేయడం, టీ తాగడం, లేకపోతే ఫ్రెష్ అవ్వడం, మన ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఫ్యామిలీతో మాట్లాడడం, అలాంటి వాటికి 5 గంటల సమయాన్ని మనం కేటాయిస్తే 8 + 5 13 అవర్స్ అయిపోయింది కదా. ఇక మిగిలిన 11 గంటలు, రోజులోని ఈ 11 గంటలే మన యొక్క భవిష్యత్తు నిర్ణయించే గోల్డెన్ అవర్స్. ద 11 గోల్డెన్ అవర్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ 11 గోల్డెన్ అవర్స్ని మనము ఏ విధంగా డివైడ్ చేస్తామంటే దీన్ని కూడా 3 భాగాలు చేస్తాం. ఒకటి 4 అవర్స్, ఇంకొకటి 4 అవర్స్, ఇంకొకటి 3 అవర్స్. ఇదే ఆర్డర్లో ఉండాలని కదండి, 4 + 4 + 3 అవర్స్. ఎందుకు ఈ మినిమం 3 అవర్స్ తీసుకున్నానంటే ప్రిపరేషన్లో చాలామంది చేసే తప్పు ఏంటంటే ఒక గంటన్నర టైం ప్రిపేర్ అయిన తర్వాత ఒక 20 నిమిషాల నుంచి 15 నిమిషాలు రెస్ట్ తీసుకుంటారు. అంటే 1.5 అవర్ ప్రిపరేషను, ఒక 10 నిమిషాలు రెస్ట్. దీనివల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ 1.5 అవరే పర్ఫెక్ట్గా పనిచేయడానికి ట్రైన్ అవుద్ది. ఆ తర్వాత ఇంకా కంటిన్యూగా పనిచేయాల్సి వస్తే అలసిపోద్ది. ఎందుకు అలసిపోద్ది, అసలు ఎందుకు అలసిపోతే ఏమైంది అని అంటే మనం పరీక్ష రాయాల్సిన సమయం 2.5 గంటలు. నువ్వు బ్రెయిన్కి ఏం ట్రైన్ చేసినావు, గంటన్నర పని చేయడం మాత్రమే ట్రైన్ చేసినావు. అంటే నెంబర్ ఆఫ్ డేస్ మనం ఓన్లీ 1.5 అవర్ పనిచేసి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వడం, 1.5 అవర్ పనిచేసి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వడం, ఇదే రిపీట్ చేస్తావు. కాబట్టి ఎగ్జామినేషన్ హాల్లో కూడా నువ్వు 1.5 అవర్ పనిచేసిన తర్వాత నీ బ్రెయిన్ రెస్ట్ కూడా కోరుకుంటుంది. అప్పుడు ఏమైందంటే నెక్స్ట్ 1 అవర్ అనేది చాలా కాంప్లికేటెడ్గా తయారవుద్ది. అందుకే మనం తెలిసిన ప్రశ్నలకి ఆన్సర్ చేయలేకపోవడం, అబ్బా ఈ ప్రశ్నకి నాకు ఆన్సర్ తెలుసు కానీ ఎగ్జామ్లో గుర్తు రాలేదని లాంటి వాటికి రీజన్ ఏంటంటే ఇదే. కాబట్టి ఏం చేయాలంటే మన ప్రిపరేషన్ టైంని కూడా మినిమం 3 అవర్స్ పెట్టుకొని అప్పుడు రెస్ట్కి వెళ్ళాలి. అంటే బ్రెయిన్ని కంటిన్యూగా 3 అవర్స్ పని చేయించడం నేర్పించాలి, ఆ విధంగా ట్రైన్ చేయాలి. ఓకే, ఉన్న 4 అవర్స్ ఆఫ్ టైంలో మనకి, అంటే ఉన్న 11 అవర్స్ ఆఫ్ టైంలో 4 అవర్స్లో మనకు ఉన్నది ఏంటంటే పేపర్ 1 అండ్ పేపర్ 2. మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2లో పేపర్ 1కి సంబంధించిన అంశాలని కనుక గమనిస్తే పేపర్ 1 జనరల్ స్టడీస్. కొంతమంది అభ్యర్థుల యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ పేపర్ 2 మొత్తం చదివేద్దాం, లాస్ట్ 1 మంత్, లాస్ట్ 15 డేస్ పేపర్ 1 చేద్దాం అని అనుకుంటారు. అలా అనుకొని పేపర్ 2 మంచిగా చేసి పేపర్ 1ని ఫెయిల్ అయిన వాళ్ళు, తక్కువ మార్కుల్లో 5 మార్కులు 10 మార్కులు తక్కువ వచ్చి ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు చాలా సందర్భాల్లో మనం గమనించాం. కానీ అలా కాకుండా పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ప్రతిరోజు ప్యారలాల్గా మనము ప్రిపరేషన్ని కొనసాగించాలి. రెండింటికి ప్యారలాల్గా ప్రిపరేషన్ కొనసాగించాలి. 2 పేపర్లని చదువుతూ వెళ్ళాలి. అందులో ముఖ్యంగా ద బెస్ట్ మెథడ్ ఏంటంటే ఈ మధ్యలో ఉన్న 4 అవర్స్ని మీరు జనరల్ స్టడీస్కి కేటాయించండి. జిఎస్ ఏ సబ్జెక్ట్స్ చదువుతారు, ఏం చదువుతారు అన్నది మీ ఇష్టం.
కాకపోతే జనరల్ స్టడీస్లో ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రశ్నల స్ట్రాటజీని కనుక చూస్తే ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్, తెలంగాణ అండ్ కరెంట్ అఫైర్స్, ఈ 4 కాన్సెప్ట్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. తెలంగాణ ఉంది, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, రైట్, ఆ తెలంగాణ పథకాలు, వీటికి సంబంధించి ఎక్కువ ప్రశ్నలు మనం గమనిస్తున్నాం. కాబట్టి జనరల్ స్టడీస్లో అలా మోస్ట్లీగా ఎక్కడైతే కవర్ అవుతుందో, ఎక్కువ మార్కులు ఎక్కడి నుంచి అయితే గెయిన్ చేయగలుగుతామో ఆ సబ్జెక్ట్స్ యొక్క ప్రిపరేషన్ని ముందుగానే పూర్తి చేయండి. అంతే తప్ప లాస్ట్ 1 మంత్, లాస్ట్ 15 days నుంచి చదువుతా అని చెప్పేసి మీరు ప్రిపరేషన్లోకి వెళ్ళకండి. ప్రతిరోజు జనరల్ స్టడీస్ చదవాలి, అది మినిమం 4 గంటలు చదవాలి, రైట్. ఆఫ్టర్ దట్ ఫస్ట్ 4 hours ఆఫ్ టైం ఇక మన పేపర్ 2, ఇదే మన యొక్క ప్రిపరేషన్లో అత్యంత కీలకం. పేపర్ 2లోనే మనం ఎక్కువగా స్కోర్ చేయగలగాలి. ఇప్పుడున్న నేపథ్యం ఏంటంటే చాలామంది ఓన్లీ జేఎల్ నోటిఫికేషన్ వస్తే మాత్రం నెంబర్ ఆఫ్ కాంపిటీషన్ మనకు ఉండేది. కానీ ఎవరైతే జేఎల్ ప్రిపేర్ అవుతున్నారో, లేకపోతే సీరియస్గా జేఎల్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా అద్భుతమైన అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది ఎంఎస్సి బీఎడ్ పూర్తి చేసిన వాళ్ళు ఇప్పుడు గురుకుల టీజీటీ పీజీటీ కోసం ప్రిపరేషన్ని డైవర్ట్ అయ్యారు. అంటే వాళ్ళు జేఎల్ ప్రిపరేషన్ నుంచి టీజీటీ పీజీటీకి డైవర్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైనా అలాంటి వారు ఉంటే ఒక్కసారి ఈ జేఎల్ వైపు కూడా చూడండి. ఎందుకంటే ఇట్స్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్. మీరు మళ్ళీ జేఎల్ అవ్వాలన్నా, జేఎల్ నోటిఫికేషన్ రావాలన్నా, ఎగ్జామ్ని ఫుల్ఫిల్ చేయాలన్నా కూడా మన యొక్క ఏజ్ అప్పుడు సరిపోదు, సరిపోయినా కూడా సహకరించకపోవచ్చు. బికాజ్ జేఎల్ అనేది పెద్దగా దీన్ని ఏదో బ్రహ్మ పదార్థం లాగా పీజీ, సిఎస్ఐఆర్, నెట్, సెట్ అనుకుంటూ మీకు ఏదో అపోహలు కల్పిస్తున్నారు. కానీ ప్రీవియస్ పేపర్స్ గమనించి మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని కనుక ప్రిపేర్ అయితే చాలా ఈజీగా, చాలా సింప్లెస్ట్ వేలో మనం ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు. కాబట్టి పేపర్ 2కి సంబంధించి మనం 2 టైమ్ స్లాట్స్ పెట్టాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి, అంటే నేనున్నాను అనుకోండి, నేను ఒక 5 o'clock లేస్తే 5 to 5:30 మధ్యలో ఫ్రెష్ అయ్యి 5:30 నుంచి 8:30 లేదా 9 గంటల వరకు నా యొక్క ప్రిపరేషన్ని పూర్తి చేశాను. అంటే ఒక టైం స్లాట్ని కంప్లీట్ చేశాను, 5:30 to 8:30. ఆఫ్టర్ దట్ నేను 10:30కి మళ్ళీ నా యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తున్నా. అంటే 2 hours రెస్ట్ ఇచ్చా. లేదంటే 10 o'clockకి 1.5 hour రెస్ట్ చేయాలనుకుంటే టిఫిన్ చేసి మళ్ళీ 10 గంటలకు కూర్చున్నా. 10 గంటల నుంచి నేను 2 o'clock ఆర్ 1:30 మీ యొక్క ఫ్లెక్సిబిలిటీని బట్టి మనం 11 గంటలు చదవాలా అని కాదు, 11 గంటల టైం చదవడానికి కేటాయించండి. అందులో మేజర్ టైం, ప్రైమ్ టైం, ఎక్కువ సమయము చదవడానికి ప్రయత్నం చేయండి. 11 గంటలు కేటాయించండి. 11 గంటల్లో ఎక్కువ సమయాన్ని చదవడానికే ప్రియారిటీ ఇవ్వండి. అంతే తప్ప 11 గంటలుగా పుస్తకం పట్టుకొని కూర్చోవాలన్నట్టు కాదు ఇది. ఓకే, అర్థమైంది అనుకుంటా, రైట్. 10:30 to 2 o'clock అంటే ఇక్కడ ఒక 3.5 hours వచ్చింది నాకు, రైట్. ఆ తర్వాత 4:30 or 5 వరకు నేను రెస్ట్ తీసుకొని మళ్ళీ 4:30 నుంచి 9 వరకు మళ్ళీ కంటిన్యూగా నా స్లాట్ని, 3rd స్లాట్ని ముగిస్తా. 4:30 to 9 అంటే ఇక్కడ 4.5 hours వచ్చింది కదా, ఇక్కడ పోయిన 1/2 hour ఇక్కడ కలిసి వస్తుంది. ఓకే, 10 to 2లో మనకు పోయింది. అంటే 10 to 2 అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 4 hours వచ్చి ఒక 1:30కే ముగిస్తే ఇక్కడ ఒక 1/2 hour కలిసి వస్తుంది అటు ఇటుగా, రైట్. అని చూడండి, ఇక్కడ 2 to 4:30 అంటే 2.5 hours టైం అనేది నీ ఇక్కడ పర్సనల్ పనులు చేసుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి. ఇక్కడ ఒక 1.5 hour అనేది నీ పర్సనల్ పనులు చేసుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి. 9 o'clockకి నువ్వు శుభ్రంగా పడుకున్నావు అంటే మళ్ళీ మార్నింగ్ 5 o'clockకి లేవచ్చు. ఇది ప్రిఫరబుల్ టైం టేబుల్. ఓకే, మీరు ఫాలో అయితే అవ్వండి, లేకపోతే మీకున్న ఫ్లెక్సిబుల్ టైంలో మీరు ఉపయోగించుకోండి, రైట్. దిస్ ఈజ్ ద ప్లానింగ్ ఆఫ్ టైం. నెక్స్ట్ ప్లానింగ్ ఆఫ్ సిలబస్. సెకండ్ స్టేజ్లోకి వెళ్తే ప్లానింగ్ ఆఫ్ సిలబస్. ఇక్కడ సిలబస్ని మీరు చాప్టర్స్ మనకి 11 చాప్టర్స్గా మనం చూస్తే, పేపర్ 2లో 11 చాప్టర్స్గా మనం చూస్తే, ఓకే. జేఎల్ మ్యాథ్స్కి సంబంధించి జయశంకర్ అకాడమీ యాప్లో మీకు ఆన్లైన్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది, చాలా తక్కువ ధరకి. ఓకే, సో కేవలం 6,000 రూపీస్కి మాత్రమే మనం ఈ పేపర్ 2కి సంబంధించిన కోర్స్ అందిస్తున్నాం. ఎవరైతే ఉమెన్ ఆర్ ప్రైవేట్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1000 రూపీస్ తగ్గిస్తూ 5,000 రూపాయలతోనే మీకు ఈ కోర్స్ అనేది అందిస్తున్నాం. రాబోయే 45 రోజుల్లో మీకు పూర్తి సిలబస్ క్లాసెస్ అనేవి అందుబాటులో వస్తాయి. నెక్స్ట్ 45 నుంచి 50 రోజులు మీరు ప్రిపరేషన్, రివిజన్కి మనం కేటాయించుకోవచ్చు. అంటే చూడండి, అంటే ప్లానింగ్ అంటే ఒకేసారి 100 వీడియోలు కనబడితే ఆ 100 వీడియోస్ చూస్తూ నువ్వేం చేయలేవు కదా. అంటే డైలీ రెగ్యులర్గా ఏ క్లాసెస్ని ఎప్పుడు అందించాలన్న ప్లానింగ్తో మీకు పూర్తి స్థాయి సిలబస్ని అందించబోతున్నాం. చాప్టర్స్ 11 చాప్టర్స్. నేను చేస్తానంటే మీరు 11 చాప్టర్స్ని ఫస్ట్ 3 పార్ట్స్ చేయండి. ఓకే, 3 parts, రైట్. సో 3 parts కనుక చేస్తే ఇలా 3 parts చేద్దాం. పార్ట్ 1
రియల్ అనాలిసిస్, ఎలిమెంటరీ నెంబర్ థియరీ, గ్రూప్ థియరీ అండ్ రింగ్ థియరీ. ఓకే, ఇది పార్ట్ 1. పార్ట్ 2 మ్యాట్రిక్స్ స్పేసెస్, వెక్టార్ స్పేసెస్, థియరీ ఆఫ్ మ్యాట్రిసెస్, కాంప్లెక్స్ అనాలిసిస్. థర్డ్ 1 ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, సాలిడ్ జామెట్రీ. 3 పార్ట్స్ ఎందుకు చేశానంటే నాకు 2 టైమ్ స్లాట్స్ ఉన్నాయి పేపర్ 2 ప్రిపేర్ అవ్వడానికి. ఒకే చాప్టర్ పట్టుకొని 7 గంటలు చదివామనుకోండి ఏమీ రాదండి. ఓకే, ఒక 2 గంటలో 3 గంటలో నువ్వు వ్యాలిడ్ టైం అంటే ఒక పర్ఫెక్ట్ టైం నువ్వు వినియోగించుకుంటావు తప్ప మిగతా టైం అంతా ఒక మొనాటిని వస్తుంది, బోర్ కొడుతుంది. అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒక 3 అవర్స్ ఆర్ 4 అవర్స్, ఒక 3 అవర్స్ ఒక చాప్టర్, ఒక 4 అవర్స్ ఒక చాప్టర్. ఇప్పుడు ఒక 4 అవర్స్ నువ్వు పార్ట్ 1 ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇంకొక 3 అవర్స్ నువ్వు పార్ట్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ఒక 2 డేస్ తర్వాత పార్ట్ 2 ప్లేస్లో పార్ట్ 3 తీసుకో. ఒక 2 డేస్ తర్వాత పార్ట్ 1 ప్లేస్లో పార్ట్ 2 తీసుకో. ఇలా మారుస్తూ చదవడం ద్వారా అన్ని చాప్టర్స్ యొక్క ప్రిపరేషన్ అనేది ప్యారలల్గా ముందుకు వస్తుంటుంది. అన్ని చాప్టర్స్ పైన మనకు అవగాహన వస్తుంది. అన్నింటినీ మనము చదువుతున్నట్టుగా నేర్చుకుంటుండగా మనకు కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే, ఇది ఈ 3 పార్ట్స్ చేయడానికి గల రీజన్. ఇంకొకటి, ఇవి చాప్టర్ వైజ్గా కాకుండా కాన్సెప్ట్స్ వైజ్గా మీరు డివైడ్ చేసుకోండి. కాన్సెప్ట్స్ వైజ్గా అంటే ఒక్కొక్క చాప్టర్ని మైక్రో సిలబస్ విధానంగా మీరు డివైడ్ చేసుకోండి. దాదాపుగా మనం డివైడ్ చేస్తే ఒక 100 మేజర్ కాన్సెప్ట్స్ అనేవి మనకి 11 చాప్టర్స్లో ఉంటాయి. ఈ 100 మేజర్ కాన్సెప్ట్స్ కనుక మనం నేర్చుకుంటే 120 ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే, 120 ఈజీగా అంటే 100 కాన్సెప్ట్స్ అనేవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి, వాటిని ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో మనం మన కాన్సెప్ట్స్ని ఏ విధంగా డిసైడ్ చేయాలి, ఏ విధంగా డివిజన్ చేసుకోవాలి అని కనుక మీకు అనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చాప్టర్ తీసుకొని ఇక్కడ డివిజన్ చేశాను. సో ఇలాగే ప్రతి చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్స్ని మీకు వీడియోస్ రూపంలో అందిస్తాం జయశంకర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అండ్ జయశంకర్ అకాడమీ యాప్ ద్వారా. ఇలా కాన్సెప్చువల్ లెవెల్లో మీకు పూర్తి స్థాయిలో మ్యాథ్స్ సిలబస్ని జేఎల్కి పరిపూర్ణంగా అందించడానికి ప్రయత్నం చేస్తాం. సో 1 year వ్యాలిడిటీ ఉంటుంది. టీఎస్పీఎస్సీ జేఎలే కాకుండా గురుకుల జేఎల్కి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి 1 year వ్యాలిడిటీతో అతి తక్కువ ఫీజులో మీకు ఈ కోర్స్ అనేది అందిస్తున్నాం. విత్ కాన్సెప్ట్ లెవెల్ లెర్నింగ్ అంటారు దీన్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంది. అందులో ఏమున్నాయి కాన్సెప్ట్స్ అంటే, ఫస్ట్ కాన్సెప్ట్స్ ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆర్డర్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటి, లాస్ట్ టైం ఎగ్జామినేషన్లో ఈ కాన్సెప్ట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, నెక్స్ట్ రాబోయే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అని మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ విధంగా ఫామ్ చేస్తాం. ఫార్మేషన్ తర్వాత సొల్యూషన్స్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఏ విధంగా సొల్యూషన్స్ తీస్తాం. ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో అంటే సెకండ్ అంటే ఇందులో సబ్ టాపిక్, అందులో మళ్ళీ కాన్సెప్ట్స్ ఎగ్జిస్టెన్స్ అండ్ యూనిక్నెస్ థీరం, వేరియబుల్స్ సెపరబుల్ అండ్ హోమోజీనియస్ ఫంక్షన్స్. ఓకే, ఇలా సెకండ్ సబ్ టాపిక్లో మళ్ళీ అందులో ఉన్న కాన్సెప్ట్స్ ఏమున్నాయి. ఇలా ప్రతి చాప్టర్లో సబ్ టాపిక్, అందులో కాన్సెప్ట్స్ ఏం నేర్చుకోవాలనేది మనం క్లియర్ కట్గా ఒక పేపర్ వర్క్ని పూర్తి చేసుకోవాలండి. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, పెన్ అండ్ పేపర్ ఖచ్చితంగా వాడాలి. స్క్రీన్ షాట్ తీసుకోవడం, లేకపోతే మొబైల్ ఫోన్లో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్ని చూస్తూ చదవడం, ఈ పని అస్సలు చేయకండి. మొబైల్ అవాయిడ్ చేయండి. యూజ్ ద పెన్, యూజ్ ద పేపర్ ఇన్ ప్రిపరేషన్ టైం. ఓకే, మొబైల్ కాదు. పీడిఎఫ్స్ ఏమైనా దొరికితే ప్రింట్అవుట్ తెచ్చుకోండి. ఓకే, ఒక 100 రూపాయలు ఖర్చు అయినా పర్లేదు, ప్రింట్అవుట్ తెచ్చుకొని చదవండి. అంతే తప్ప మొబైల్ ఉంది కదా మొబైల్లో చదువుదాం అనుకోకండి. రైట్, నెక్స్ట్ చూస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫస్ట్ ఆర్డర్ అండ్ డిగ్రీలో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ సాల్వ్ చేయడానికి మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. అండ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్లో బెర్నౌలీస్ ఈక్వేషన్ అండ్ ఆర్థోజోనల్ అండ్ ఆర్థోగోనల్ ట్రజెక్టరీస్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ ఏ కౌస్. ఫ్యామిలీ ఆఫ్ ఏ కౌస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ లెగ్రాంజ్ ఈక్వేషన్స్ అండ్ స్పెషల్ కేస్ ఆఫ్ లెగ్రాంజల్ ఈక్వేషన్స్లో మనకు క్లేరట్స్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందన్నది చూస్తాం. నెక్స్ట్ వన్ సింగులర్ సొల్యూషన్ అండ్ హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వర్క్సన్ థియరీ, మెథడ్ ఆఫ్ వేరియేషన్స్ ఆఫ్ పెరిమీటర్స్, కౌచీ యూలర్ ఈక్వేషన్ అండ్ లెజెండర్స్ ఈక్వేషన్స్. ఈ విధంగా ఒక చాప్టర్ని తీసుకొని నేను 17 కాన్సెప్ట్స్గా డివైడ్ చేశాను. ఈ 17 కాన్సెప్ట్స్ని మనం పర్ఫెక్ట్ అయ్యామనుకోండి, ఈ ఓడిఈలోంచి మనకు మ్యాక్సిమం బిట్స్ని మనం కవర్ చేయగలుగుతాం. ఇలా ఈ ఒక్క చాప్టరే కాదండి, ప్రతి చాప్టర్లో ఇలా కాన్సెప్ట్స్ ఓరియంటెడ్గా మనం
చూజ్ చేసుకొని దాంట్లో ఒక్కొక్క కాన్సెప్ట్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తే డే బై డే మనకి ఏమనిపిస్తుంది అంటే మన ప్రిపరేషన్లో ముందుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది, వెళ్తాం కూడా ముందుకెళ్తాం. అది మనలో లేని ఒక కొత్త కాన్ఫిడెంట్ని, కొత్త బూస్టింగ్ని మనకి అందిస్తుంది. ఓకే, ఈ విధంగా మనం ప్రిపరేషన్ కొనసాగిస్తే 100 రోజుల్లో ఖచ్చితంగా మనం జేఎల్ మ్యాథ్స్ని క్రాక్ చేయొచ్చు. సో ఈ జేఎల్ మ్యాథ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్, సిలబస్ సంబంధించి కానీ లేకపోతే ఇతర విషయాలకు సంబంధించి కానీ ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు 8858707060కి కాల్ చేయండి. అండ్ జేఎల్ మ్యాథ్స్ ఆన్లైన్ క్లాస్ కోసం జయశంకర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జయశంకర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు పైనున్న నెంబర్కి 8858707060 కాల్ చేస్తే స్పెషల్ ఆఫర్ ఉమెన్ ప్రైవేట్ టీచర్స్కి ఆర్ లెక్చరర్స్కి ఫీజులో స్పెషల్ డిస్కౌంట్ అనేది అందించడం జరుగుతుంది. అది లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే అందిస్తాం. కాబట్టి ఎవరికైతే ఈ కోచింగ్ కావాలనుకుంటారో, గైడెన్స్ కావాలనుకుంటారో వాళ్ళు 8858707060కి కాల్ చేయండి. సో జయశంకర్ అకాడమీ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్ ఎస్పెషల్లీ ఫర్ ద మ్యాథ్స్ అండి. ఓకే, పీజీటీ, టీజీటీ, గురుకుల మ్యాథ్స్ లైవ్ కమ్ రికార్డెడ్ బ్యాచ్ కూడా ఉంది. సో ఎవరైతే గురుకులాస్ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం లైవ్ కమ్ రికార్డ్ బ్యాచ్ ఫర్ కంటెంట్ అండ్ పెడగాజీ క్లాసెస్ ఆల్సో అవైలబుల్. కాబట్టి మ్యాథ్స్కి సంబంధించి గురుకుల నోటిఫికేషన్ అయినా సరే, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ అయినా సరే, ఏదైనా డౌట్స్ ఉంటే లేదంటే ఆన్లైన్ కోర్స్ కోసం అయితే 8858707060 కాల్ చేయండి. నేనే మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాను. రైట్, ఏ విధంగా యాక్సెస్ తీసుకోవాలి, ఏ విధంగా కోచింగ్ తీసుకోవాలన్న వివరాలని అందిస్తాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి సెప్టెంబర్ 14 జరగబోయే ద జేఎల్ మ్యాథ్స్ పేపర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ ఆల్ మే ఈజ్ ఓవర్, ద జూన్ 30, జూలై 31, ఆగస్ట్ 31, 92 డేస్, సెప్టెంబర్ 14 అక్కడ ఒక 14 డేస్, అంటే టోటల్ 106 డేస్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే 106లో 6 రోజులు పోయిన 100 రోజుల్ని మనం పర్ఫెక్ట్గా ఉపయోగించుకోగలిగితే ఈజీగా జేఎల్ మ్యాథ్స్ని క్రాక్ చేయొచ్చు. దీంట్లో 3 పనులు చేయాలి మనం. ఒకటి డివిజన్ ఆఫ్ టైం, రెండవది డివిజన్ ఆఫ్ సిలబస్, మూడవది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాన్. ఓకే, దీస్ 3 ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఒక గంట సేపు కూర్చొని మీరు టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకోండి మీకు అనుకూల సమయానికి. నెక్స్ట్ ఒక్కొక్క చాప్టర్ మీద ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ కేటాయించి ఆ చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటో డివైడ్ చేసుకోండి. ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలో మీరు ఓన్గా డివైడ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మా తరఫు నుంచి కూడా మేము ఏ కాన్సెప్ట్స్ అనేటి నేర్చుకోవాలన్న గైడ్లైన్స్ అంటే వీడియో రూపంలో మీకు అందిస్తాం. అలాగే జయశంకర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు ఆ విషయాల్ని పొందుపరుస్తాం. ఓకే, సో ఎనీహౌ ఏది ఏమైనా రాబోయే ఈ 3 నెలల కాలం అనేది మనందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకా ప్రిపరేషన్ మొదలు పెట్టాలా, ఆపాలా, మరి గురుకుల ఎగ్జామ్ డేట్ వస్తే నెట్ పోవాలి అన్నట్టుగా కాకుండా, డేట్స్ వచ్చేంత వరకు ఎదురు చూడకుండా, కాలాన్ని వృధా చేయకుండా ఇప్పుడే మీ ప్రిపరేషన్ని ప్రారంభించండి. ఆల్ ది బెస్ట్. మీ విజయాన్ని కోరుకునే మీ లింగదాస్, జయశంకర్ అకాడమీ.